తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఇవన్నీ ఏంటంటే కొన్ని మనం ఏంటంటే లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. కొన్ని ఇన్సిడెంట్స్ మనం దీనివల్ల ఇలా క్యారెక్టర్ వచ్చింది అని చెప్పని. అలాగే సఫరింగ్ అయినది ఏంటంటే బాధపడింది బాగా ఏంటంటే ఇప్పుడు చాలా మనకి చెప్తుంటారు లాస్ట్ మినిట్ చేంజెస్ జరుగుతాయి. దట్ మై బీ ఏంటో లైక్ లాట్ ఆఫ్ రీజన్స్ వుడ్ బి దర్. మనం ఆర్టిస్ట్గా మనం అనుకుంటే ఇదేంటి నాకు డేట్స్ ఇచ్చారు అయినా క్యాన్సిల్ అయిందేంటి లేకపోతే క్యారెక్టర్ మారిపోయింది అనుకుంటాం, కానీ దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. సి ఎండ్ ఆఫ్ ద డే మూవీ అనేది ఇప్పుడు ప్యూర్లీ బిజినెస్ అండి. ఇప్పుడు చాలా ఉంటాయి డెసిషన్స్ తీసుకోవడం వాళ్ళు ఉంటాయి. కానీ నాకు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే షూటింగ్ చేస్తాం, ఒక 6 days షూటింగ్ చేసాం ఒక క్యారెక్టర్. ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్. ఆల్రెడీ వచ్చేసింది, అది బయటకు వచ్చింది. అదే బయటకు వచ్చింది అరౌండ్ ఇప్పుడు కాదులే సమ్మర్ అరౌండ్ భరత్ నేను వచ్చిన తర్వాతే అయిపోయింది. గ్యాప్ వచ్చింది, షెడ్యూల్ గ్యాప్. తర్వాత డేట్స్ చెప్పట్లేదు. ఏంటంటే ఆ మేనేజర్ అడిగితే లేదు సార్ కొద్దిగా ఏదో వాళ్ళకి హోల్లో పడింది, ఫైనాన్స్ ప్రాబ్లం మీద వచ్చింది, అవుతుందండి షూట్ అవుతుంది కంపల్సరీ చెప్తా ఉన్నారు. అయిపోయింది వాళ్ళు సరే మేబీ వాళ్ళు చేయలేకపోయారేమో హోల్లో పడిందేమో అనుకున్నా. వన్ ఫైన్ డే నేను ఏదైతే గెటప్ వేసుకున్నానో అది ఒక సేమ్ డిఫ్టో కాస్ట్యూమ్ నేను పోస్టర్ మీద చూసాను. అది కింద చూస్తే సేమ్ డైరెక్టర్ పేరు, అక్కడ ఆ క్యారెక్టర్ చూస్తే బాలీవుడ్లో ఒక ఆర్టిస్ట్. సో ఏంటా అని చెప్పి అప్పుడు కనుక్కుంటే సేమ్ ప్రాజెక్ట్. స్టార్టింగ్ చేసినప్పుడు వాళ్ళకి ఫండ్స్ అంతగా లేవు, తర్వాత ఫండ్స్ ఎవరో ఎడిషనల్ ఇన్వెస్టర్ వచ్చారు, ఫండ్స్ పెరిగినాయి కాబట్టి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఇంకొక ఆర్టిస్ట్ని ప్యాడింగ్ ఆర్టిస్ట్లా పెట్టుకున్నారు. సో అట్లీస్ట్ వాళ్ళు కన్వే చేయలేదు. స్టిల్ ఇంకా లేదండి ప్రాజెక్ట్ పక్కకి వెళ్ళిపోయింది అని అన్నారు తప్పితే నేను అసలు యాక్చువల్గా పోస్టర్ చూడబడి నాకు కూడా తెలిసి ఉండేది కదా. సో ఆబ్వియస్లీ ఏంటంటే తర్వాత అది బాగా హిట్ అయిన మూవీ. సో అక్కడ మనకి ఏంటంటే మనకి 6 days షూట్ చేసిన తర్వాత కూడా బ్యాక్ స్టెప్ వేశారు, మన ఇలా చేశారు అనేది ఆబ్వియస్లీ జరుగుతుండండి. అంటే అప్పుడు తర్వాత ఏంటంటే వీఆర్ యూస్ టు దట్. ఇప్పుడు సాధారణంగా జరుగుతుంది, మనకి ఏముందని ఒక క్యారెక్టర్ మనల్ని అనుకుంటారు, 2-3 ఆప్షన్స్ పెట్టుకుంటారండి. పాన్ ఇండియా ఇదివరకైనా అట్లీస్ట్ గట్టిగా కోట శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు పోట్లాడేవారు, వారిని తీసుకొని రాహో అని. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అయిపోయిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో నుంచి అందరూ దట్స్ బిజినెస్ కాల్. ఇప్పుడు వాళ్ళు 5 languages మూవీని రిలీజ్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక్కొక్కరిని పెట్టుకుంటున్నారు. పాన్ ఇండియా కాన్సెప్ట్ అది. 5 languages మ్యాక్సిమం 5 languages ఇప్పుడు అవుతున్నాయి, సౌత్ 4, హిందీ ఒకటి అవుతున్నాయి. సో దాంట్లో ఒక్కొక్క లాంగ్వేజ్కి వాళ్ళు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకుంటున్నారు. దట్స్ ఫైన్. సీ ఎండ్ ఆఫ్ ద డే బట్ ఏంటంటే ఇలా షూటింగ్ జరిగిన తర్వాత కూడా మళ్ళీ క్యారెక్టర్ మార్చడం అనేది అంటే ఇప్పుడు కొన్ని మూవీస్ ఉన్నాయండి, ఈవెన్ దో 1 or 2 scenes అన్నా నార్మల్లీ అవుట్పుట్ వచ్చిన తర్వాత కొంత సీనియర్ మోస్ట్ పర్సన్స్ చూపెడతారు అవుట్పుట్, వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇస్తారు. అలాగా నేను కూడా పాపం వేరే ఆర్టిస్ట్ చేసిన క్యారెక్టరు అక్కడ అవుట్పుట్ బాగాలేదు ఇంకా అంటే ఇప్పుడు కొద్దిగా ఇంకా స్టాచ్యూర్ ఉన్న ఆర్టిస్ట్ని పెట్టండి ఇక్కడ, ఎందుకంటే కీ ఇన్ఫర్మేషను ఇదేంటంటే ఇంకొద్దిగా నెక్స్ట్ లెవెల్లో ఉండాలి సీన్, అది బాగా మనం ఎలివేట్ చేయాలి అనుకున్నప్పుడు ఇంకొక ఆర్టిస్ట్ అలా నేను చేశాను. అంటే నేను వేరే వాళ్ళు చేసుకుని నేను చేశాను చెప్తున్నాను కదా. ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్. బట్ ఏంటంటే నాకు తెలుసు నేను బాధపడ్డాను అప్పుడు. నేను 6 days షూట్ చేసి క్యారెక్టర్ మారింది, వేరే వాళ్ళు పెట్టుకున్నారు. సో ఇట్స్ మన చేతిలో ఉండదు అంతే, బాధపడడం తప్పితే. బట్ అంటే మీ టాపిక్ వచ్చింది కాబట్టి ఎప్పుడు బాధపడ్డారంటే ఆబ్వియస్లీ ఇప్పుడు నేను చేసిన కాబట్టి పాప ఆర్టిస్ట్ కూడా బాధపడుంటారు కదా, వాళ్ళు బాధపడదు. బట్ మన చేతుల్లో లేదు అది అంతే. సో ఉప్పెన రిలేషన్తోనేనా ఇప్పుడు పెద్ద మూవీలో కూడా మంచి క్యారెక్టర్ ప్లే చేశారని విన్నాను. ఉప్పెన రిలేషన్తో అంటే ఒక ఉప్పెననే కాదండి, మీరే కావాలి క్యారెక్టర్, మీరుంటే బాగుంటుంది అంటే ఐ డోంట్ థింక్ సో అంటే అలా కొన్ని క్యారెక్టర్స్ కొంతమంది అలా ఆఫర్ చేస్తున్నారు. అంటే స్పెసిఫిక్గా కొన్ని అయితే రాజశేఖర్ గారు అయితే బాగుంటుంది, లేకపోతే సుబ్బోధయన్ సుబ్బారావు గారు అయితే బాగుంటుంది అని కొన్ని క్యారెక్టర్స్ అయితే వస్తున్నాయి హానెస్ట్లీ. బట్ పెద్ద ఓన్లీ ఉప్పెననే కాదండి, నేను ఉప్పెన సుకుమార్ రైటింగ్స్ మూవీస్లో నేను ఐ థింక్ ఆల్మోస్ట్ 7 projects చేసే ఇప్పటికొచ్చి. ఇప్పుడు స్టార్టింగ్ ఫ్రమ్ ఉప్పెన అండి, పుష్ప 1, పుష్ప 2, దసరా, విరూపాక్ష, వీళ్ళందరూ ఏంటంటే సుకుమార్ గారి టీం అనమాట వీళ్ళందరూ. ఇప్పుడు పెద్ది అండ్ ఫార్చునేట్లీ ప్యారడైజ్ కూడా పాసిబిలిటీస్ అదే అనమాట. సో అలాగా ఎందుకు అని అంటే మేబీ ఉప్పెన్లో చేసాం, బట్ ఉప్పెన్లో అందరూ ఉన్నారంటే అందరూ లేరు దీంట్లో పెద్దిలో. బట్ మేము పుష్ప షూట్ చేసేటప్పుడు సార్ టీం అంతా వస్తారు సెట్స్కి, ప్రొవైడెడ్ విత్ ఇన్ హైదరాబాద్లో షూటింగ్ అవుతుంటే కంపల్సరీ వచ్చి వెళ్తుంటారు, సార్ని కలుస్తుంటారు. సో అప్పుడు వాళ్ళు లైవ్ చూస్తారు కదా. ఇప్పుడు మామూలుగా వచ్చి హాయ్ హలో చెప్పడం కాదు, మేబీ అట్లా 2-3 hours స్పెండ్ చేసి వెళ్తారు సార్తో. చూసినప్పుడు వాళ్ళు కంపల్సరీ మానిటర్ బ్యాకే ఉంటారు, సార్ దగ్గర ఉంటారు షూట్ అవుతున్నప్పుడు. వాళ్ళు లైవ్ మానిటర్లో చూస్తారు మన పెర్ఫార్మెన్స్ అనేది.
సో ఏమో అక్కడ లైవ్ పెర్ఫార్మెన్స్ చూస్తున్నారు. ఈ కొద్దిగా గొప్పగా పాన్ ఇండియా మూవీస్లో చేశాను, ఉప్పిన ఆల్రెడీ చేశాను. సో ఇమీడియట్గా వాళ్ళు పర్వాలేదు పెట్టుకోవచ్చు అన్న. ఇప్పుడు ఒకటే ఎలా ఆలోచిస్తారని అంటే, పెద్ద కాంబినేషన్ ఉన్నప్పుడు వీళ్ళు సరిగ్గా పెర్ఫామ్ చేస్తారా లేదా, నెంబర్ ఆఫ్ టేక్స్ తీసుకుంటారా, అండ్ మామూలుగా చేస్తారు. ఒకసారి పెద్ద పెద్ద స్టార్స్తో కాంబినేషన్ ఉన్నప్పుడు చాలామంది ఏంటంటే ఆటోమేటిక్గా ఆ ఫోబియా ఉంటుంది. ఇప్పుడు అది నాకు స్టార్టింగ్ ఎవరిని ఫేస్ చేసినా ఆ ఫోబియా వస్తుంది. బట్ మేబీ 1 or 2 సీన్స్ అయిపోయిన తర్వాత మనం నార్మల్ అయిపోతాం, అలవాటు అయిపోతుంది వాళ్ళతో. బట్ స్టార్టింగ్ ఎవరైనా కొత్త కాంబినేషన్ చేసాం అనుకోండి, ఎవరైనా కొద్దిగా ఉంటుంది. అంటే సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు కదా వీళ్ళు, స్టార్స్ వీళ్ళు అంటే ఒక ఆటోమేటిక్గా ఒక భయం క్రియేట్ అయిపోతుంది. అంతే ఆబ్వియస్లీ వాళ్ళ మీద ఉన్న దీంతో ఏంటంటే వాళ్ళ వైపు ఏముండదు, వాళ్ళు చాలా సపోర్టివ్గా ఉంటారు. బట్ మనకు ఆ చిన్న ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. అయ్యో వీళ్ళు మనం ఒకవేళ పొరపాటున ఏమైనా నెంబర్ ఆఫ్ టేక్స్ చేస్తే ఇబ్బంది అవుతుందేమో, టైం వేస్ట్ అవుతుందేమో అనుకుంటాం అని మనం అనుకుంటాము. అలా వాళ్ళకి ఏంటంటే ఇంత పెద్ద కాంబినేషన్ ఇప్పుడు ఏంటంటే టైం వేస్ట్ అవ్వకూడదు. అది యాక్చువల్గా సింగిల్ టేక్, డబుల్ టేక్ ఇవన్నీ పక్కన పెడితే దేర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ సింగిల్ టేక్ అని చాలా మంది అంటారు. కానీ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఎండ్ ఆఫ్ దట్ వాట్ మ్యాటర్స్ ఇస్ అవుట్పుట్. మనకి ఎన్ని టేక్స్ తీసుకున్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పెద్దలో మన ఐ థింక్ బుచ్చిబాబు గారు ఏదో చెప్పారు, జగద్బాబు గారు ఎన్నో టేక్స్ తీసుకున్నారు ఒక చిన్న డైలాగ్ ఇది చెప్పడానికి అని చెప్పాను. సో ఇట్ ఆల్ మ్యాటర్స్. మనం ఏంటది అవుట్పుట్ బాగా వస్తుందో లేదో చూస్తారు తప్పితే ఒక సింగిల్ టేకే డబుల్ టేక్ అని కదా. సో అలాంటి దీంట్లో ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదని చెప్పి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ లైవ్ చూస్తున్నారు. ఐ మీన్ నేను మ్యాక్సిమం ఏంటంటే లైక్ కైండ్ ఆఫ్ మ్యాక్సిమం పెద్ద డైరెక్టర్స్ అందరితో చేశాను, అండ్ పెద్ద హీరోస్ అందరితో కాంబినేషన్ సీన్స్ చేశాను. నాకు ఫార్చునేట్లీ ఏంటంటే ఈవెన్ దో నా ప్రెజెన్స్ వెరీ మినిమల్ ఉన్న 1 or 2 సీన్స్ అన్నా ఇంపాక్ట్ ఉండే క్యారెక్టర్స్ అవన్నీ. ఐదర్ ఇట్ ఈస్ ద క్యారెక్టర్ ఇస్ డైరెక్ట్లీ లింక్ విత్ ద స్టోరీ. ఇప్పుడు మీకు ఆ ఆర్టికల్ రాయకపోతే శుభోదయం సుబ్బారావు తర్వాత స్టోరీ లేదు. పెంట్ హౌస్లో రాసలేని ఆర్టికల్ రాయకపోతే తర్వాత స్టోరీ లేదు. ఆ స్టోరీ ఉండడం వల్ల ఆయనేమో సీఎం కింద రిజైన్ చేయడం, ప్రకాష్ రాజ్ గారు మళ్ళీ సీఎం అవడం, అలా స్టోరీ అవుతుంటాయి. సో అలాంటి కీ క్యారెక్టర్స్లో నేను ఉంటున్నా. ఇట్స్ లైక్ నాకేంటంటే ఎంతసేపు ఉన్నాం అన్నది సెకండరీ అండి. ఆ ఉన్న టైంలో ఈవెన్ ఇట్స్ 1 సీన్ అది మనకి ఇంపాక్ట్ క్రియేట్ చేసాం లేదా అనేది. నాకు చాలా ఏంటంటే ఈ కీ ఇన్ఫర్మేషన్ రివీల్ చేయడం కానీ, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాష్ బ్యాక్, కథకి సంబంధించి ఫ్లాష్ బ్యాక్లో ఒక సమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రెజెంట్ ఎపిసోడ్ ఈ క్యారెక్టరు ఇప్పుడు 2 చోట్ల ఉంటుంది. సో ఇతనికే తెలుస్తుంది ఇంతకుముందు ఏం జరిగిందా అని. అది కూడా ఎవరికి, హీరోకి లేకపోతే హీరోయిన్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేసే క్యారెక్టర్స్ అనమాట. సో అలాంటివి ఏమవుతుందంటే అందుకు గుర్తుండిపోతాయి. ఒక సీన్ అని ఇప్పుడు భరత్ నేను హార్డ్లీ నాకు 2 సీన్స్ అండి. అంటే ఈ మిగతా ఉన్నాయి, ప్రకాష్ రాజ్ గారు, దేవరాజు గారితో ఉన్నాయి. కానీ మహేష్ బాబు గారితో 2 సీన్సే. ఒకటి ఆయన క్వశ్చన్ చేసేది, ఇంకోటి ఏంటంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి నన్ను బ్లాస్ట్ చేసేది. అందరూ నేను ఆయన క్వశ్చన్ చేసేది అంతఃకరణ శుద్ధితో అని అనుకుంటారు కానీ, బట్ నాకు బాగా ఇండస్ట్రీ పరంగా నాకు బాగా యూజ్ అయింది ప్రెస్ మీట్ సీన్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.